25 మీటర్ల పిస్టల్లో ఫైనల్గా అర్హత. బ్యాడ్మింటన్ సెమీఫైనల్ లక్ష్య సేన్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఇప్పటికే 3 కాంస్యాలు సాధించింది. ఆ 3 షూటింగ్ నుంచి వచ్చినవే. అందులో 2 పథకాలు యువ షూటర్ మను బాకర్ గెలిచినవే. ఇప్పుడు ఆమె తాను పోటీ పడుతున్న 3వ ఈవెంట్లోనూ పథకం ముంగిట్టి నిలవడం విశేషం. 25 మీటర్ల పిస్టల్ విభాగం అర్హత రౌండ్లో 2వ స్థానంలో మను ఫైనల్కి దూసుకెళ్లింది. శనివారమే ఆమె పథకం కోసం పోటీ పడనుంది. శుక్రవారం ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవర, అంకిత్ బాకత్ జోడీ త్రుట్లో పథకం చేజార్చుకోగా, హాకీలో భారత బృందం ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. బ్యాడ్మింటన్ లక్ష్య సేన్ పథకం దిశగా దూసుకెళ్తున్నాడు. సెమీఫైనల్ చేరిన లక్ష్య ఇంకో విజయం సాధిస్తే పథకం సొంతమవుతుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊరి బడికి ఊరి అంటూ వైకాపా ప్రభుత్వ సంస్కరణలతో ప్రమాదంలో ప్రాథమిక విద్య. 4908 ప్రాథమిక పాఠశాలలో 9 మంది లోపే విద్యార్థులు. 141 బడుల్లో ఒక్కరూ లేరు. కొత్త ప్రభుత్వపై బడుల్ని కాపాడే బాధ్యత. పాఠశాల విద్యలో సంస్కరణల పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రభావం ప్రాథమిక పాఠశాలపై పడింది. ఏడాది విద్యార్థుల చేరికలు దారుణంగా పడిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పునాది విద్యను గాలికి వదిలేసి తరచూ సిలబస్ల మార్పు, టోఫెల్, బైజూస్ అంటూ గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ప్రభుత్వ బడులను దారుణంగా దెబ్బతీశాయి. 3, 4, 5 తరగతులను ప్రాథమిక ఉన్నత పాఠశాలకు తరలించడం ఊరి బడికి ఉరేసింది. వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటించి ఇప్పుడు ప్రాథమిక విద్య ప్రమాదంలో పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఇలాంటి దొంగ వార్తలు ఎన్ని రాసినా ప్రజలకు తెలుసు. నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడ్డాయి, వాటికి విద్యార్థులు వచ్చారు. ఇంకొకటి అక్కడ ఈ ఎడ్యుకేషన్ అన్నది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫ్రీగా ఇస్తున్నటువంటి ఇదే డబ్బులు పెట్టి తీసుకుంటున్నటువంటి దాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. ఒకే రోజున అన్నీ అయిపోవు సంస్కరణలు అన్నటువంటిది. మొదట్లో చైతన్య నారాయణాలకి ఎగబడిపోలేదు జనం, ఆ తర్వాత కాలంలో వచ్చారు. ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేసే ప్రక్రియను కూడా బూతు కింద చూపిస్తూ రాసుకొచ్చేటటువంటి వార్తల వలన వీళ్ళకి ఒరిగేదేమిటో తెలియదు, కానీ వ్యవస్థలు నాశనం చేయడంలో మాత్రం వీళ్ళ వంతు పాత్ర వీళ్ళు పోషిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచి వేస్తే వైకాపా మేసే